అంటే లండన్ నుంచి వచ్చిన తర్వాత దీని మీద జగన్ మాట్లాడాడు. సో, ఇంతవరకు ఈ జగన్ నుంచి గాని దీని మీద ఎట్లాంటి ఇది లేదు. నిజానికి బాలకృష్ణ ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన ఇది ప్రధానంగా ఏందంటే, అంతకుముందు ఆయన కామినేని శ్రీనివాసరావు మాట్లాడాడు. దాంతో జగన్ ఒక శాడిస్ట్ అని ఇక్కడ చిరంజీవిని రమ్మని వెళితే ఆయన కలవడానికి రాలేదని, దాంతో చిరంజీవి గట్టిగా నాని మీద అరిశాడని, పేర్ని నాని మీద. సో, అప్పుడు గట్టిగా అడిగినాక మేము ఎంతమందిని తీసుకొస్తే అది పనిగా కలవకపోతే ఎలా అని గట్టిగా అడిగితే అప్పుడు ఆ శాడిస్ట్ వచ్చాడని అవమానించాడు చిరంజీవిని అనేది ఆయన మాట్లాడాడు. ఈయన బాలకృష్ణ లేసి ఎవడు ఎవడు జగన్ మీద ఒత్తిడి తేలేదు అని చాలా వ్యంగ్యంగా సెటైర్‌గా మాట్లాడుతూ ఆ సైకోగాడు అందరిని అవమానించాడు. అందులో నా పేరు కూడా ఆయనే లిస్ట్ ఇచ్చాడు. అందులో నా పేరు కూడా లేదన్నాడు. పైగా బాలకృష్ణ మాట్లాడిన పద్ధతి మీద తీవ్ర విమర్శలొచ్చాయి. ఆయన అద్దాలు పైన పెట్టుకొని, జోబీలో చేతులు పెట్టుకొని ముద్దగా మాట్లాడుతున్నాడు. అందరూ కూడా ఇతను తాగొచ్చాడు అన్నట్టుగానే నమ్మారు కూడా. జనం కూడా. దాంతో చిరంజీవి ఇమ్మీడియేట్‌గా స్పందించి ఒక పెద్ద లెటర్ రాశాడు. జగన్ అవమానించలేదని, ఇది కాకుండా ఆయన లిస్ట్ ఇవ్వలేదని, ఆయన 5 మందిని రమ్మని మాత్రమే చెప్పారని, లేదు మేము 10 మంది వస్తామంటే సరే అన్నారని, 10 మందిని తీసుకొని తాను వెళ్ళాడని, అప్పుడు బాలకృష్ణని కూడా పిలవడానికి ట్రై చేశానని, కానీ బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు. చివరికి జమినీ కిరణ్ కూడా బాలకృష్ణతో టచ్‌లోకి వెళ్ళు ఆయన్ని పిలుచుకొని వెళ్దామని చెప్పానని, కానీ ఆయన జమినీ కిరణ్ దీనికి కూడా రాలేదు, ఆయనకి కూడా అందుబాటులోకి రాలేదని క్లియర్‌గా చెప్పాడు. అంటే బాలకృష్ణ అసెంబ్లీలో చెప్పింది అబద్ధం అని చిరంజీవి ఆ లేఖలో రాశాడు. పైగా తనని అవమానించారనే దాన్ని కూడా ఇండైరెక్ట్‌గా ఆయన ఫీల్ అయ్యాడు. సో, ఇది దీన్ని వైసీపీ వాళ్ళు తీసుకొని నిజానికి బాలకృష్ణ చిరంజీవిని అనిన దానికంటే కూడా జగన్ని సైకో అనడం అసెంబ్లీలో ఘోరమైన విషయంగా అందరూ కూడా భావించారు. అయితే బాలకృష్ణ అంతవరకే పరిమితం కాకుండా జనసేన మంత్రి కందులో దుర్గేష్ను కూడా గట్టిగానే నిన్నెవడు నా పేరు దాంట్లో చేర్చమనింది. అదేంటి ఎఫ్‌డిసి డిస్కషన్‌కి సంబంధించిన లిస్టులో 9వ పేరుగా నా పేరు నువ్వు ఎలా చేరుస్తావు, నిన్నెవడు అడిగా నా పేరు చేరమని కూడా మాట్లాడాడు. అసలు ఆయన మాట్లాడిన తీరంతా ఆయన ఒక అసెంబ్లీలో ఉన్నట్టు కాకుండా వాళ్ళింట్లో కూర్చొని ఎవరితోనో తనకంటే కింది స్థాయి వాళ్ళతో బెదిరించి మాట్లాడినట్టుగానే ఉంది తప్ప ఒక అసెంబ్లీలో లాగా లేదు. అదే అందరికి విమర్శలు వచ్చాయి. దాంతో చిరంజీవి లెటర్ రాయడంతో గాబరాపడి చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మొత్తానికి ఆ ఇష్యూని సముదాయించి ఆ వ్యాఖ్యలను కూడా కామినేని శ్రీనివాసరావు మరుసటి రోజు నా వ్యాఖ్యలను ఉపసంహరింపజే రికార్డులను తొలగించమని అతనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి విన్నపం చేశాడు. రఘురామకృష్ణరాజు స్పీకర్తో మాట్లాడి తొలగించామన్నారు. ఎప్పుడైతే కామినేని తొలగించారో ఆటోమేటిక్గా బాలకృష్ణ రియాక్షనే కాబట్టి బాలకృష్ణ కూడా వెళ్ళిపోతుంది. ప్లస్ బాలకృష్ణ దీని మీద మళ్ళీ ఫర్దర్గా చిరంజీవి లెటర్ మీద రియాక్ట్ కాకుండా, ఎందుకంటే చిరంజీవి బాలకృష్ణ చెప్పింది అబద్ధమని, బాలకృష్ణని పిలిస్తే కూడా ఆయన కావాలని అందుబాటులోకి రాలేదని రివర్సల్ చిరంజీవి బాలకృష్ణ మీదనే ఆరోపించాడు. అయినా కూడా బాలకృష్ణ స్పందించలేదు, సైలెంట్ అయిపోయాడు. దీని పట్ల బాలకృష్ణ కూడా గుర్రుగా ఉన్నాడని, అసలు ఇదంతా చంద్రబాబే చేయించాడు, ఎందుకంటే బాలకృష్ణకి మంత్రి పదవి అడుగుతున్నాడు కాబట్టి మంత్రి పదవి ఇస్తే పవన్ కళ్యాణ్కి ఈయన క్లాష్ వస్తుంది కాబట్టి బాలకృష్ణకి మంత్రి పదవి ఇవ్వకుండా చేయడం కోసమే ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు ఈ ప్లాన్ చేయించాడు అనేది కూడా ఒక పుకారు నడుస్తుంది. సో, ఏదేమైనా బాలకృష్ణ గుర్రుగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు అనేది ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ నిన్న స్పందించాడు. జగన్ ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి బాలకృష్ణ ఒక మెంటల్ పేషెంట్ అన్నట్టుగా డైరెక్ట్గా జగనే ఆరోపించాడు. అంటే తాగి అసెంబ్లీలోకి వచ్చాడు, తాగి వచ్చిన వ్యక్తిని స్పీకర్ ఎలా చేస్తాడు, అలో చేస్తాడు, స్పీకర్కి బుద్ధి ఉందా అనేది జగన్ మాట్లాడాడు. ఇతను తాగొచ్చి అతను మాట్లాడిన పద్ధతి ఏంటి, అతను మాట్లాడాల్సిందేంటి, మాట్లాడింది ఏంటి, అతని మానసిక స్థితి సరిగానే ఉందా అనేది జగన్ అడిగాడు. అంటే బాలయ్య మానసిక స్థితి సరిగా లేదు, మానసిక స్థితి సరిగా ఉన్నోడు మాట్లాడినట్టుగా మాట్లాడలేదు అనేది జగన్ ఆరోపించాడు. అంటే ఈ విషయంలో బాలకృష్ణని స్పీకర్ని గట్టిగా జగన్ ఇచ్చేశాడు తప్ప ఈ ఇష్యూలో అసలు చిరంజీవి రోజు ఏం జరిగింది అవన్నీ ఆయన చెప్పలేదు. అంటే అటువైపు వెళ్ళదలుచుకోలేదు. నిజానికి బాలకృష్ణ కంటే కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లే గతంలో సీరియస్గా ఈ విషయాన్ని ఆరోపించారు.